వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో అయితే ఉత్కంఠభరితంగా సాగుతుంది. అసలు విజయ్ సీఎం అవుతాడా లేదా? మొదటి అటెంప్ట్లోనే ఎంజీఆర్ కంటే ఎక్కువ ఓట్ పర్సంటేజ్ అయితే ఆయన తెచ్చుకోవడం జరిగింది. అంత మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నా కానీ విజయ్ కి లక్ లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు డిఎంకే అన్నా డిఎంకే వాళ్ళ తరహాలో వాళ్ళకి కొన్ని సీట్లు అయితే రావడం జరిగింది. విజయ్ కి మాత్రము 108 సీట్లు రావడం జరిగింది. కానీ రౌండ్ ఫిగర్ మొత్తం 234 సీట్లలో ఇన్ని సీట్లు వస్తే మ్యాజిక్ ఫిగర్ మాత్రం 118 సీట్లు రావాలంటే విజయ్కి ఇంకా చాలా టైం పట్టింది. అంటే చాలా సీట్లు కావాలి. ఇప్పుడు ఈ 108 సీట్లు సంపాదించిన విజయ్కి కాంగ్రెస్ నుంచి మద్దతు వచ్చింది. కాంగ్రెస్ నుంచి మద్దతు వచ్చినందువల్లనే మిగతా పార్టీలు కొంచెం ఆలోచిస్తున్నాయి కలవడానికి అని చెప్పేసి. అలాగేదా ఇప్పుడు డిఎంకేతో కలిసిపోయిన వీళ్ళు ఎలా టీవీకేలో వెంటనే కలుస్తారు అనే విషయం పైన చర్చలు అయితే నడుస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ కూడా దాదాపు పొద్దున కూడా గవర్నర్ గారికి లేఖ రాయడం జరిగింది. నేను బల నిరూపణ చేసుకుంటాను, నాకు ప్రభుత్వం ఫామ్ చేయడానికి నాకు సరిపడా సీట్లు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు 112 సీట్ల వరకు అయితే 112 సీట్ల వరకు ఏమో కాంగ్రెస్ వాళ్ళు కలిసిన తర్వాత విజయ్కి ఇంకా 6 సీట్లు రావాల్సింది. ఈ 6 సీట్లు నేను చేయగలను, నేను బల నిరూపణ చేసుకుంటానని చెప్పేసి గవర్నర్ గారికి లేఖ రాస్తే గవర్నర్ గారు దాన్ని తిరస్కరించినట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు భేటీకి అయితే రావడం జరుగుతుంది. మరి గవర్నర్ గారి స్టెప్ ఎలా ఉండబోతుంది, విజయ్ ఏం మాట్లాడబోతున్నారు, దీనిపైనే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మీటింగే నిర్ణయిస్తుంది విజయ్ తమిళనాడులో సీఎం అవుతాడా లేదా అని. మరి ఇంకో విషయం ఏంటంటే ఈ డిఎంకే అన్నా డిఎంకే ఖచ్చితంగా రెండు కలిసిపోతున్నాయి. వీళ్ళిద్దరూ కలిస్తే డెఫినెట్లీ విజయ్ సీఎం అయ్యే అవకాశం ఉండదు. వీళ్ళు కలిసి చేస్తున్నారు అని చెప్పేసి తమిళనాడులో విపరీతంగా సోషల్ మీడియా ట్రెండ్ అయిపోతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా కానీ ఈ తమిళనాడు గురించి చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ డిఎంకే నుంచి స్టాలిన్ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒకప్పుడు డిఎంకే నుంచి అన్నా డిఎంకే విడిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా రెండు పార్టీలు మాత్రమే పరిపాలించడం జరుగుతుంది గత 50 ఏళ్లుగా తమిళనాడుని. సడన్ గా విజయ్ రావడము, ఈ రేంజ్ లో మెజారిటీ రావడము ప్రజలు కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక హీరో అంటే గతంలో ఎంజేఆర్ గారు ఒక హీరో నుంచి ఈ విధంగా రావడము, మన తెలుగు రాష్ట్రాల్లో రామారావు గారు హీరో అయ్యి డైరెక్ట్ గా ఈ విధంగా రావడము. సో ఇప్పుడు వాళ్ళ తరహాలోనే విజయ్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. విజయ్ కి అక్కడ ఉన్న ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు. సో ప్రజలు పట్టం కట్టారు. విజయ్ కూడా ఒక జెంటిల్మెన్ లాగా వేరే పార్టీలను దూషించలేదు, కులాలను పెట్టి ఓట్లు అడగలేదు, మతాలను పెట్టి ఓట్లు అడగలేదు, ఈ ప్రాంతాలను బట్టి ఓట్లు అడగలేదు. ఆయన నిజాయితీగా వెళ్ళాడు. సో ఇలాంటి ఒక జెంటిల్మెన్ గెలవడం చాలా సంతోషంగా ఉందని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సరే, ఈ విషయాలు ఎలా ఉన్నా ముఖ్యంగా డిఎంకే నుంచి స్టాలిన్ క్లియర్ గా చెప్పడం జరిగింది, మేము ఎలాంటి పొత్తులు పెట్టుకోదలుచుకోవట్లేదు. మేము ఆయన రిసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత క్లియర్ గా చెప్పాడు, ఈ విజయ్ ఏదైతే పరిస్థితి ఉందో, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడో చేయనియండి, విజయ్ కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే కొత్తగా పార్టీ పెట్టాడు, ఈ రేంజ్ మెజారిటీ ప్రజలు ఇచ్చాడు కాబట్టి డెఫినెట్లీ చేయనివ్వండి అని చెప్పేసి విజయ్ కి క్లారిటీగా చెప్పడం జరిగింది. స్టాలిన్ క్లియర్ గా చెప్పాడు, ఒక 6 నెలల తర్వాత విజయ్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అంటే 2500 మహిళలకి ఏదైతే ఇస్తా అన్నాడో అది అసాధ్యం. కానీ మేము ఇచ్చే 1000 రూపీస్ మాత్రం దాన్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే స్టాలిన్ గతంలో జయలలిత పెట్టిన అమ్మ క్యాంటీన్ ని అంటే ఇది ఒక వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ పథకాలను తీసేయడము, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పథకాలు తీసేయడం అయిపోయింది. కానీ స్టాలిన్ క్లియర్ గా ఆలోచించి ఉండనివ్వండి, అదొక మంచి పథకం ప్రజలకు ఉపయోగపడుతుంది అనే తరహాలో దాన్ని ఉంచాడు. అంటే ఇక్కడ స్టాలిన్ గారి ఆ జెంటిల్ ఎంత మంచి వ్యక్తి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఆయన అదే సోషల్ మీడియాలో కూడా అవుతుంది, ఓడినా గానీ గెలిచాడు స్టాలిన్ అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. సో మద్దతు కూడా ఇస్తున్నారు. సో వాట్ ఎవర్ ఏదైనా ప్రజల నిర్ణయానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి కాబట్టి విజయ్కి అంతమంది సీట్లు ఇచ్చారు కాబట్టి, సో విజయ్ ఏర్పాటు చేయడానికి ఇంకా 6 సీట్లు కావాలి. ఆ 6 సీట్ల కోసమే నేను నిరూపించుకుంటాను, నాకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి గవర్నర్ గారిని అడుగుతున్నారు. ఒకవేళ గవర్నర్ గారి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే ఏం లేదు, ఒకవేళ రాలేదంటే విజయ్ మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. జనరల్ గా తమిళనాడులో ఈ విధంగా అంటే హంగ్ వచ్చింది. హంగ్ అంటే ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాకపోవడము హంగ్ అంటారు. ఈ తరహాలో ఒకవేళ వీళ్ళందరూ డిసిషన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఓకే,
ఒకవేళ ఏర్పాటు చేయలేదంటే రాష్ట్రపతి పాలన జరిగే అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన జరిగే అవకాశం లేకపోయినా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉంది. మోస్ట్లీ ఇలాంటి విషయాలు చాలా రేర్ ఉంటాయి. ఎందుకంటే డెఫినెట్లీ ఎక్కువ సీట్లు ఎవరికైతే వచ్చారో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు యువతలకు రావడం ఇదంతా కామన్ జరిగే విషయాలే. సో విజయ్ అన్నాడీఎంకే నుంచి కూడా ఎమ్మెల్యేలు జంప్ అయిపోతున్నారు, టీవీలో కలుస్తున్నారు అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఏది నమ్మలేని పరిస్థితి నెలకొనింది. ఎందుకంటే ఎవరు ఎటు వెళ్ళిపోతున్నారు అనేది అర్థం కాకుండా ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం కూడా ఊహించలేం. కాబట్టి ప్రస్తుతం అయితే విజయ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. బల నిరూపణ నిరూపించుకొని డెఫినెట్లీ ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అని చెప్పేసి ఫ్యాన్స్ లో కూడా విజయ్ కున్న ఫ్యాన్ బేస్ మామూలుగా కాదంటే అక్కడ ఉన్న రజనీకాంత్ గారు చేయలేకపోయారు, కమల్ హాసన్ గారు చేయలేకపోయారు. అలాంటిది విజయ్ ఈ రేంజ్ లో సీట్లు రావడం అనేది చాలా షాకింగ్ విషయం అనేది చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న ఫాలోయింగ్ కూడా అలాంటిది. విజయ్ ఈ రకంగా ఉంది. మరి చూడాలి ఇప్పుడు గవర్నర్ గారు ఎలాంటి స్పందిస్తారు, ఆయన భేటీ అయిన తర్వాత ఏ విషయం బయటకు వస్తుంది అనేది అప్పుడే మనం మాట్లాడగలము. ప్రస్తుతం విజయ్ అయితే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఎలక్షన్ ముందు అదే చెప్పాడు, గెలుపు నిశ్చయమని చెప్పేసి ఇప్పుడు అదే చెప్తున్నాడు. డెఫినెట్ గా నేను సీఎం ప్రమాణ స్వీకారం చేస్తాను, నాకు సరిపడా మ్యాజిక్ ఫిగర్ సరిపడా సీట్లు నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి గవర్నర్ గారిని అడిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇది కాదంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. డెఫినెట్లీ విజయ్ మరి చూడాలి. మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? డెఫినెట్లీ విజయ్ అయ్యే అవకాశం ఉందా లేదా, లేదా ఏమన్నా పెను మార్పులు సంభవించే అవకాశం ఉందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి.